హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఎగ్ పులుసు, టేస్టీ ఎగ్ పులుసు అన్నంలోకి చపాతీలోకి ఎంతో టేస్టీ అయిన ఎగ్ పులుసు తయారీ విధానం చూద్దాం. కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 6, కారం తగినంత, ఉప్పు, నూనె 3 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి ముక్కలు, ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చింతపండు రసం, ఎండు కొబ్బరి, ధనియాలు, లవంగాలు, చెక్క, షాజీరా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి పాత్రలో తగినంత ఆయిల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో జీలకర్ర వేయాలి. కొంచెం పసుపు వేసి ఉడికించి పెట్టుకొని ఉన్న ఎగ్స్ని కొద్దిగా వేయించుకుందాం. దీనివల్ల ఆ ఎగ్ మీద టెక్స్చర్ అనేది బాగుంటుంది. ఎగ్ కూడా కొంచెం ఫ్రై అయితే పులుసులోకి చాలా బాగుంటుంది. ఎగ్స్ వేగిపోయాయి. ఇప్పుడు మనం తీసేసుకుంటాము. ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాం. కొంచెం తక్కువే వేసుకోండి, తర్వాత చెక్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లోకి టమాటా పీసెస్ యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా మెత్తబడేదాకా మూత పెట్టి వేయించుకుందాం. టమాటా పీసెస్ మెత్తగా అయిపోయాయి. ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనకు రుచికి సరిపడా కారం, పులుసులో కాబట్టి కారం, ఉప్పు అన్నీ చెక్ చేసి బాగా
తగినంత వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్ పులుసుకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. వేయించిన ధనియాలు, ఎండు కొబ్బరి, గరం మసాలా పొడి అంటే చెక్క, లవంగాలు, ఇలాచీ ఉంటాయి కదా, అన్నీ వేయించి పొడి చేసుకొని పెట్టుకున్నది. ఆ పొడి ఈ కర్రీకి అంతా టేస్ట్ తీసుకువస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ అంతా మంచిగా పైకి తేలుతుంది కాబట్టి ఇప్పుడు చింతపండు రసం అనేది యాడ్ చేసేసుకోవచ్చు. దాంట్లో కొన్ని వాటర్ కూడా వేసేసుకోండి. మరుగుతున్న పులుసులో నువ్వుల పొడి, వేయించిన నువ్వుల పొడి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసేయాలి. పులుసు బాగా దగ్గరకు అయిపోయింది కదా, ఇప్పుడు లాస్ట్కి ఎగ్స్ వేసేసుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఒక 5-6 నిమిషాలు బాగా ఈ పులుసులో ఎగ్స్ అనేవి ఉడికితే ఆ ఉప్పు, కారం, పులుపు అనేది ఎగ్స్కి బాగా పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది.